హలో! ఈరోజైతే గోధుమ రవ్వతోని ఈజీగా స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే అక్కడ వీడియోలో చూపిస్తున్న కటోరాతోని 4 కటోరీల వాటర్ తీసుకోండి. సో, మెజర్‌మెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ స్వీట్ కన్సిస్టెన్సీ కూడా చాలా బావుండాలి. అప్పుడే స్వీట్ బావుంటుంది. సో, ఇప్పుడైతే మనం వాటర్‌ని వేడి చేసుకుందామండి. ఇక్కడ వాటర్ వేడయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇదైతే వరలక్ష్మి వ్రతంలో స్వీట్ లాగా కూడా పెట్టుకోవచ్చు, ప్రసాదంలాగా. సో, చాలా బావుంటుంది. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి. ఆయిల్ కంటే కూడా నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అంతలోపు మనమైతే ఇప్పుడు నెయ్యి వేడయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకుంటున్నాము. జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కిస్మిస్ కూడా తీసుకొని నెయ్యిలో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో, ఇప్పుడైతే దాన్ని ఒక కటోరీలోకి తీసుకోండి. ఇప్పుడు సేమ్ కటోరీతోని ఒక 1 కటోరా తీసుకుంటున్నాం మనం గోధుమ రవ్వ అయితే. మెజర్‌మెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో, వీడియోలో చూపిస్తున్నట్టు మాడిపోకుండా గిన్నెకు అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్‌లో రావాలండి. అంటే వేగిన తర్వాత మంచి అరోమా అయితే వస్తుంది. ఇక్కడైతే ఒకవైపు వాటర్ అయితే కాగుతున్నాయి. సో, ఇక్కడ వాటర్ కాగుతున్నాయి అండ్ ఇక్కడ ఇది అయిపోయేలోపు మనమైతే ఇలాచీలను కూడా దంచి పెట్టుకోవాలండి. సో, ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. స్వీట్ కూడా చాలా ఇలా నోట్లో వేస్తే కరిగిపోతుంది వెన్నలాగా, అంత బావుంటుంది ఈ స్వీట్. కొందరైతే ఓన్లీ గోధుమ రవ్వతో చేస్తారు. మనమైతే కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేస్తాం. అదే డిఫరెంట్ ఇక్కడ. సో, ఇప్పుడైతే మనం ఆ వేడైన వాటర్ అంతా దీంట్లో వేసేసుకుందామండి రవ్వ మిశ్రమంలో. చూస్తున్నారు కదా, అది ఉడికేలోపు మళ్ళీ ఒక పాన్ పెట్టుకోండి. దాంట్లో నెయ్యి కాచుకుందామండి మనం. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడైతే మళ్ళీ ఇది ఉడుకుతుంది కదా, ఇది గిన్నెకు అడుగంటకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్ టు స్లో ఫ్లేమ్‌లో ఆ ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ అంతా మనం గోధుమ పిండి యాడ్ చేసామండి. గోధుమ పిండి యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి. అందుకే గోధుమ పిండి యాడ్ చేయమని కొందరు చెప్పారు మాకు. సో, అందుకని యాడ్ చేసాము. అండ్ ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. స్వీట్ అయితే మేము చాలా చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో. అందుకే వీడియో చేద్దాము అని అనుకున్నాను. సో, చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే మనం ఈ బెల్లం క్వాంటిటీ ఎంత అంటే కప్పున్నర బెల్లం తీసుకున్నాము. ఏ కప్పుతో అయితే మనం రవ్వ, నీళ్ళు అన్నీ మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతోనే 1½ కప్పు తీసుకోవాలి బెల్లం. బెల్లంని పాకం బట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. మనమైతే డైరెక్ట్‌గానే వేసుకున్నాము. చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకోవాలి. అలా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. మంట అయితే స్లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. సో, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మంచిగా రవ్వ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అండ్ బెల్లం కూడా మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడ కూడా బెల్లం ఉండొద్దు. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం నెయ్యిని కాచుకున్నాం కదండీ, ఆ నెయ్యిని కొంచెం కొంచెం గరిటెతో వేస్తూ మనం మైసూర్ పాక్‌కి సేమ్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటుంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఆ పిండి అంతా నెయ్యిని పీల్చి మంచి అరోమాతో స్వీట్ అయితే వెన్నలాగా కరిగిపోయేలాగానే వచ్చింది. అందుకే వీడియో చేస్తున్నాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు మంచిగా కలుపుకోవాలండి. ఆ నెయ్యి రవ్వ మిశ్రమంకి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి. ప్రసాదంలాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. నాకైతే ఈ స్వీట్ తింటే సత్యనారాయణ స్వామి గుళ్ళో ప్రసాదం లాగా అనిపించిందండి. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మనం మిగిలిన నెయ్యంతా దీంట్లో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ముందుగానే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే మన స్వీట్ ప్రిపేర్ అయినట్టే. మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా ఉందో ఈ స్వీట్. సో, ప్రసాదంలా అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు. చాలా బావుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. చాలా రవ్వ కేసరిలానే, బట్ టేస్ట్ అయితే అంతకు మించే ఉంటుంది. చాలా బావుంటుందండి. సాఫ్ట్‌గా, స్మూత్‌గా, వెన్నపూసలాగా కరిగిపోయేలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో! ఈరోజైతే